తమ్నెల్లో అడవి బజ్జి ఏంది ఇది అని ఓపెన్ చేసి ఉండారా? మీరు చూడబోయి సాధారణమైన కూర కాదప్ప, ఇది మన ఊరి వాసన, మన నేల రుచి, మన బతుకు కథప్ప. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అడవి బజ్జీ కథ నేటి కథ అయితే కాదు. దాదాపు 70 ఏళ్ల ముందు మా పల్లె రోజుల కథ. అప్పట్లో పల్లెటూర్లలో కోడిపుంజు అరవగానే ఊరు మెల్లగా కళ్ళు తెరుచుకునేది. ఇంట్లో ఉన్న సాధారణమైన కూరగాయలే తీసుకొని ఒక మట్టి అండాలో బజ్జీ చేసి అన్నం మూట కట్టుకొని కట్టెలు కొట్టడానికి అడవి దారి పట్టేవాళ్ళు. ఎండ మండినా కాళ్ళు నొప్పులొచ్చినా పని మాత్రం ఆగేది కాదట. మధ్యాహ్నం అయ్యేసరికి ఒక పెద్ద చెట్టు నీడ చూసుకొని కూర్చునేవాళ్ళు. ఆ మూట విప్పుకొని వేడివేడిగా ఉన్న అన్నంలో ఆ బజ్జీని కలుపుకొని తినేవాళ్ళట. అయ్యో, ఆ రుచి గురించి ఇప్పటికీ పెద్దోళ్ళ కళ్ళల్లో మెరుపు కనిపిస్తుందంటే నమ్ముతారా? అడవిలో కూర్చొని తినే ఆ బజ్జీ మెల్లగా ఊరంతా అడవి బజ్జీగానే పిలవటం మొదలు పెట్టారట. నిజం చెప్తానప్ప, ఆ రుచి ఒక్కసారి మన నోటికి తగిలితే ఏ కోడి కూరలు ఏ బిర్యానీలు మన దరిదాపుల్లో కూడా రావు. అడవి బజ్జీ ముందు ఏ కూర నిలబడదప్ప. ఒక్కసారి చేసుకొని చూడండి అప్ప, అప్పుడు తెలుస్తుంది మన ఊరి రుచి ఏంటో. అన్ని బానే చెప్తుండవు గాని ముందు కత్తి పక్కన పెట్టు. ఏందమ్మి, నువ్వు రావనుకున్నాను, ఈరోజు వచ్చేసి ఉండవా? వచ్చేసాలే గాని వంట స్టార్ట్ చేయబ్బి. ఈ బజ్జీకి పెద్దగా కూరగాయలు కూడా అవసరం లేదప్ప. 4 ఎర్రగడ్డలు, 2 చెంచాల ఉప్పు, 2 రెమ్మల కరివేపాకు, 5 టమాటాలు, 15 పచ్చిమిర్చీలు, 6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. ఇవన్నీ ఒకటేసారి కడాయిలో వేసేయాలా? ml నీళ్లు. తర్వాత ఇదంతా సిమ్లోనే 20 నిమిషాలు అట్లా వదిలేయాలా. ఇట్లా పప్పు గుత్తి ఏదైనా తీసుకొని బాగా రుబ్బుకోండి. అడవి బజ్జీ అయిపోయిందప్ప. నువ్వు ఒక్కడవే తింటావా ఏందబ్బి? నాకు పెట్టవా? ఇంటికి పోయి చేసుకొని తినిపో అమ్మి. సరే గాని సబ్స్క్రైబ్ నోట్ చెప్పమ్మి. బజ్జీ పెట్టాడు గాని సబ్స్క్రైబ్ నోట్ చెప్పాలంట. సబ్స్క్రైబ్ నోట్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మన ఛానల్ ని. నెక్స్ట్ వీడియోలో కలుద్దామప్పా.